మనో అయితే పద్మావతిని తన రూమ్‌కి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అక్కడికి వచ్చి, "ఏంటి సార్ పిలిచారంట?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న మనో అయితే, "నీకు వర్క్‌లో హెల్ప్ చేయడానికి ఇంకొకతన్ని అపాయింట్ చేశాను. అతని హెల్ప్ తీసుకొని మీ ఇద్దరు వర్క్ చేయవలసి ఉంటుందని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "హా! సరే సార్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనో అయితే, "అతను గాని ఏమైనా తోక జాడించాడో నా తోలు తీసి నాకు చెప్పు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే, "సరే సార్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మూర్తి గారితోని విక్కీనైతే తన రూమ్‌కి పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే విక్కీని చూసి, "మీరా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ కూడా, "నువ్వా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "మీ ఇద్దరు కలిసి పని చేయవలసి ఉంటుంది. ఏమైనా నువ్వు కానీ తోక జాడిస్తే ఏం చేస్తానో నాకే తెలీదు" అని చెప్పేసైతే విక్కీని చూసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే, ఇతనితో కలిసి నేనిప్పుడు వర్క్ చేయాలా అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మనో అయితే, "పద్మావతి ఆల్ ద బెస్ట్. ఇక వర్క్ నీ నీ చేతిలో పెట్టాను. మొత్తం నువ్వే చూసుకోవాలని" చెప్పేసైతే దానికి షేక్ హ్యాండ్ అయితే ఇస్తూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరూ ఎంత ఫ్రెండ్‌షిప్ ఏంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న పద్మావతి మాత్రం ఇప్పుడు విక్కీ గారితో ఎలా కలిసి వర్క్ చేయను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.